వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. ఈ వీడియోలో జనరల్ సైన్స్కి సంబంధించిన కొన్ని బిట్స్ అనేవి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది రాబోయే డిఎస్సి ఎగ్జామ్కి, అదేవిధంగా హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆర్ఆర్బి గ్రూప్ డి రాసే వాళ్ళైనా, ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళైనా సరే ఈ యొక్క జనరల్ సైన్స్ బిట్స్ అనేవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఫస్ట్ బిట్ చూసినట్టయితే టుడే ఏ ప్లాస్మా ప్రోటీన్ రక్తం కట్టడంలో పాల్గొంటుంది అని అడిగారు. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత 10 సెకండ్స్ అనేది గ్యాప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ యొక్క ఆన్సర్ని మీరు నోట్ చేసుకోగలరు. తర్వాత నేను చెప్పే ఆన్సర్తో దాన్ని సరిపోల్చుకోగలరు. దీనివల్ల మీకు ఎంతవరకు వచ్చింది అనేది మీ సెల్ఫ్ అసెస్మెంట్ మీరు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ బిట్ చూసినట్టయితే క్రింది వాటిలో ఏ ప్లాస్మా ప్రోటీన్ రక్తం కట్టడంలో పాల్గొంటుంది అని అడిగారు. ఆప్షన్ ఏ వచ్చేసి గ్లోబులిన్, ఆప్షన్ బి వచ్చేసి ఫైబ్రినోజిన్, ఆప్షన్ సి వచ్చేసి ఆల్బుమిన్ అండ్ ఆప్షన్ డి వచ్చేసి సీరం అమైలేజ్. ఒక 10 సెకండ్స్లో మీ యొక్క ఆన్సర్ని మీరు నోట్ చేసుకోగలరు. దీని యొక్క ఆన్సర్ నేను ఇక్కడ ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ బిట్ అనేది మన ఎన్సీఆర్టీ బుక్ నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఈ బిట్ యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి సీరం అమైలేజ్. సెకండ్ బిట్ చూసినట్టయితే క్రింది వాటిలో ఎవరిని యూనివర్సల్ డోనర్ అని అంటారు? మీ యొక్క ఆన్సర్ని మీ దగ్గర నోట్ చేసుకోగలరు. ఆప్షన్ ఏ వచ్చేసి ఏ బ్లడ్ గ్రూపా, ఆప్షన్ బి వచ్చేసి బి బ్లడ్ గ్రూపా, ఆప్షన్ సి ఏబి బ్లడ్ గ్రూపా, ఆప్షన్ డి ఓ బ్లడ్ గ్రూపా. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసిన ఉంటుంది. ఆప్షన్ డి ఓ బ్లడ్ గ్రూప్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత క్వశ్చన్ చూసినట్టయితే మానవ శరీరం యొక్క pH స్థాయి ఎంత అని అడుగుతున్నాడు. దాని యొక్క ఆప్షన్ ఏ వచ్చేసి 7 to 7.8, బి 6 to 7.0, సి 7 to 8.6, డి 5 to 5.8. మీ యొక్క ఆన్సర్ని మీరు నోట్ చేయగలరు. దీని యొక్క ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ ఏ 7 to 7.8. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ బిట్సే. ఇవి ఖచ్చితంగా అడిగితే డైరెక్ట్ బిట్ అనేది ఈ విధంగానే పడిపోయే అవకాశం అనేది ఉంది. సో మీరు చాలా కేర్ఫుల్గా వీటిని అబ్జర్వ్ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆరోగ్యకరమైన మనిషి యొక్క రక్తపోటు అంటే బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది ఏ విధంగా ఉంది? ఆప్షన్స్ చాలా ట్రిక్కీగా ఉంటే కొంచెం చూడండి. 90/60, 120/80, 80/120, 60/90. మీ ఆన్సర్ మీరు నోట్ చేయండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి 120/80. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రక్తంలోని ఏ భాగం ఆహారం, CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, నత్రజని వ్యర్థ పదార్థాలు రవాణా చేస్తుంది అని అడిగారు. ఆప్షన్ ఏ వచ్చేసి వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు, ఆప్షన్ బి ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ సి రక్త ఫలికలు, ఆప్షన్ డి ప్లాస్మా. ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్? ఏది ఆహారాన్ని, కార్బన్ డైఆక్సైడ్ని, నత్రజనిని రవాణా చేస్తుంది అని అడగడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి ప్లాస్మా అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఎవరైతే ఆన్సర్స్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ బిట్టు గుర్తు వస్తుంది. వాళ్ళ ఎగ్జామ్లో ఆప్షన్ చూసినప్పుడు మనం అక్కడ ఆ క్లాస్ విన్నామే అనే విషయం అనేది మీకు అక్కడ గుర్తొచ్చి ఆప్షన్ పెట్టగలుగుతారు. సో కేర్ఫుల్గా చేయండి. ఆ బిట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా. రక్తంలోని డాష్ ఆక్సిజన్ రవాణా చేస్తుంది. రక్తంలో ఏది ఆక్సిజన్ రవాణా చేస్తుంది అని అడగడం జరిగింది. వైట్ బ్లడ్ సెల్సా, రెడ్ బ్లడ్ సెల్సా, ప్లాస్మానా, రక్త ఫలికలా? మీ యొక్క ఆన్సర్ నోట్ చేసుకోండి. దీని ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు అనేవి రక్తంలోని ఆక్సిజన్ను రవాణా చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో హెమోగ్లోబిన్లో ఉండే లోహం ఏది? అంటే ఒక మెటల్ అనేది హెమోగ్లోబిన్లో ఉంటుంది, అది ఏమిటి అని అడిగాడు. ఆప్షన్స్ చూసినట్టయితే ఆప్షన్ ఏ నికెల్, ఐరన్, రాగి, జింక్ అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. హెమోగ్లోబిన్లో ఉండే లోహం ఏది అంటే ఆప్షన్ బి ఐరన్. హెమోగ్లోబిన్కి సంబంధించి ఆప్షన్ బి ఐరన్. ఐరన్ అనేది హెమోగ్లోబిన్ ఉండే ఒక లోహం పేరు. హెమోగ్లోబిన్లో ఒక లోహం చెప్పాం కదా. ఇప్పుడు హెమోగ్లోబిన్లో ఉండే ప్రోటీన్ ఏదని అడుగుతున్నాడు. ఆల్బుమినా, గ్లోబినా, హెమియా, ఫిబ్రోనా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక్కసారి గమనించండి. మ్యాక్సిమం ఆన్సర్ అనేది చాలా తక్కువ. అంటే టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళకి అయితే ఈ ఆన్సర్ చాలా ఈజీగా తెలుస్తుంది. నార్మల్గా పైన చదువుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి ఆన్సర్ అంతగా తెలియదు. ఇదేనా ఆన్సర్ అనిపిస్తుంది. ఆప్షన్ సి హెమి అనేది అందులో ఉండే ప్రోటీను. ఇది ఎన్సీఆర్టీ బుక్ నుండి తీసుకున్నదే.
నెక్స్ట్ చూసినట్టయితే మానవ శరీరంలో క్రింది కణాల్లో మైటోకాండ్రియా ఉండదు. మైటోకాండ్రియా లేని కణం ఏది అని అడుగుతున్నాడు. తెల్ల రక్త కణమా, ఎర్ర రక్త కణమా, చర్మ కణమా, హృదయ కండరమా అని 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఆప్షన్ని మీరు ఎంచుకోండి. కరెక్ట్గా చూసినట్టయితే ఇది ఎర్ర రక్త కణం అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత చూసినట్టయితే వయోజన మానవులో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది? ఏంటి ఇలా కూడా క్వశ్చన్ అడుగుతారంటే ఖచ్చితంగా అడుగుతారు. ఇది ఖచ్చితంగా మెన్షన్ చేశారు కాబట్టి ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి మనం. 3.8, 4.8, 6.8, 7.8 అని చూసినట్టయితే ఆప్షన్ మీ ఆన్సర్ మీరు రాయండి. దీని ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి 6.8. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మానవ రక్తంలో pH వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అప్రాక్సిమేట్ వాల్యూ, ఏపీఎక్స్ అంటే ఇంకేదో అనుకోకండి, అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 7.4, 8.1, 9, 3.5 అని ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఆప్షన్ మీరు రాయండి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ 7.4. మానవ రక్తం యొక్క pH వాల్యూ 7.4. నెక్స్ట్ చూసినట్టయితే ప్లాస్మా అనేది ఒక ఏంటి అని అడుగుతున్నారు. ప్లాస్మా అనేది ఏంటి అసలు? ప్లాస్మా అనేది బ్లడ్లో ఉంటుందని మనకు ఎలాగా తెలుసు. దాని ఆప్షన్స్ చూసినట్టయితే సెల్లా, లేకపోతే కండరమా, ద్రవమా, కలజానమా అని అడుగుతున్నాడు. ప్లాస్మాకి సంబంధించినంతవరకు ప్లాస్మా అనేది ఏమిటి అని అడుగుతున్నాడు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి ప్లాస్మా అనేది ఒక ద్రవము, అంటే బ్లడ్లో ఉండే ద్రవమే ప్లాస్మా కాబట్టి అది ఒక ద్రవము. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ధమనులు రక్తాన్ని తీసుకొని వెళ్తాయి కదా, ఇవి డాష్ దీంతో నిండి ఉంటాయి. ధమనులు రక్తాన్ని తీసుకొని వెళ్తాయి, ఇవి దేంతో నిండి ఉంటాయి అని అడుగుతున్నాడు. కార్బన్ డైఆక్సైడ్తోనా, ఆక్సిజన్తోనా, లిపిడ్సా, ఆప్షన్ డి ప్రోటీన్లా అని అడుగుతున్నాడు. మీ ఆన్సర్ రాయండి. మ్యాక్సిమం అందరికీ తెలిసిన ఆన్సర్ ఏది? ఆప్షన్ బి వచ్చేసి ఆక్సిజన్. అంటే ధమనులు రక్తాన్ని తీసుకెళ్తాయి కదా, అవి ఆక్సిజన్తో నిండి ఉంటాయి. అంటే ధమనుల్లో మనకి మంచి రక్తం ఉంటుందని తెలియాలి. రక్తం అనేది డాష్ కణజాలము, అది ఒక కండర కణజాలమా, మృదుల కణజాలమా, నాడీ కణజాలమా, లేదా బంధన కణజాలమా అని అడుగుతున్నాడు. రక్తం అనేది ఏ కణజాలం? బంధన కణజాలం. ఆప్షన్ డి బంధన కణజాలం అనేది రక్తానికి సంబంధించింది. క్రింది వాటిలో దేనిని సైనికులుగా పోల్చవచ్చు? సైనికులు ఏం చేస్తారంటే కాపలా కాస్తారు. అదేవిధంగా మన బాడీలోకి వచ్చిన చెడు విషయాలను ఎదుర్కోవడానికి ఏవి పనిచేస్తాయి అని అడుగుతున్నాడు. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, రక్త ఫలికలు. ఎర్ర రక్త కణాల, తెల్ల రక్త కణాల, ప్లాస్మానా, రక్త ఫలికల అని అడుగుతున్నాడు. చిన్నప్పటి నుండి చదువుతున్న బిట్ ఇది. మనకి ఏం పనిచేస్తాయి అంటే వైట్ బ్లడ్ సెల్స్, అంటే తెల్ల రక్త కణాలు అనేవి మనకి ఈ యొక్క సైనికులుగా పనిచేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ధమనుల నుండి సిరలలోనికి రక్తం ప్రవహించే సూక్ష్మ నాళికలను ఏమని అంటారు? ధమనుల సిరలు రెండు కనెక్ట్ అవుతాయి కదా, అక్కడ రక్తం అనేది ఒకదాంట్లోకి వచ్చేసి దేని ద్వారా వెళ్తాయని దాని యొక్క మీనింగ్. ఫస్ట్ ఆప్షన్ కణాల, పల్మరీ నాళాల, క్యాస నాళికల, క్యాలరీల అని అడుగుతున్నాడు. దాని యొక్క ఆన్సర్ మీరు రాయండి. దీని యొక్క ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ సి క్యాస నాళికలు అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. దీని ద్వారా ధమనుల నుండి సిరలలోకి రక్తం అనేది ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రోగుల హృదయ స్పందన రేటును నియంత్రించే పరికరం ఏది? రోగుల యొక్క హృదయ స్పందన రేటును అంటే మనకి హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒక్కోసారి స్టంట్ వేసారంటారు కదా, అలాంటివి. దాన్ని యొక్క నియంత్రించే పరికరం ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ రెస్పిరేటరా, ఆప్షన్ బి పేస్ మేకరా, ఆప్షన్ సి ఎక్స్రేనా, ఆప్షన్ డి స్కానరా. ఇది ప్రీవియస్ డిఎస్సిలో కూడా అడిగిన క్వశ్చన్ ఇది. అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డిలో కూడా అడిగిన క్వశ్చన్ ఇది. రోగుల హృదయ స్పందన రేటు నియంత్రించే పరికరం ఏది అని అడుగుతున్నాడు. దాని యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి పేస్ మేకర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జఠరిక గోడ కర్ణిక గోడ కంటే ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నారు. జఠరిక గోడ కొంచెం ఇది టైపింగ్ మిస్టేక్ ఉంది. జఠరిక గోడ కర్ణిక గోడ కంటే ఏ విధంగా ఉంటుంది? మందంగా ఉంటుందా, సన్నగా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, పెద్దగా ఉంటుందా? ఏంటి ఇలాంటి బిట్టు కూడా అడుగుతారంటే ఇలాంటి బిట్లు కూడా అడుగుతారు. అందువల్ల ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది మీకు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి మందంగా ఉంటుంది. అంటే జఠరిక గోడ కర్ణిక గోడ కంటే కొంచెం దళసరిగా ఉంటుందని అర్థం. దాని తర్వాత క్వశ్చన్ చూసినట్టయితే రక్తం గడ్డ కట్టడంలో సహాయపడేవి ఏంటి అని అడుగుతున్నాడు. మనకి ఎక్కడైనా గాయం అయితే రక్తం కారుతూ ఉంటుంది కదా, కొంతసేపటికి అది గడ్డ కడుతుంది కదా, అది దాంట్లో సహాయపడేది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి పోత్రాంబిన్, ఆప్షన్ బి వచ్చేసి ఫైబ్రిన్, ఫ్రక్టోజా, సుక్రోజా అని అడుగుతున్నాడు. మీ యొక్క ఆన్సర్ని మీరు నోట్ చేయండి. దీని యొక్క ఆప్షన్ వచ్చేసరికి పోత్రాంబిన్. ఆప్షన్ ఏ పోత్రాంబిన్.
మానవ శరీరంలో ఏ అవయవానికి యాంజియోప్లాస్టీ అని నిర్వహిస్తారు? యాంజియోప్లాస్టీని ఒక మానవ శరీరంలో ఒక అవయవానికి ఒక జబ్బు చేస్తే దానికి యాంజియోప్లాస్టీని నిర్వహించడం జరుగుతుంది. ఒక ఆపరేషన్ లాగా. ఏ అవయవానికి దాన్ని నిర్వహిస్తారు? కిడ్నీకా, గుండెకా, కళ్ళుకా, ముక్కుకా అని అడుగుతున్నారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ గుండెకి సంబంధించి యాంజియోప్లాస్టీ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఏది అపరిశుభ్రమైన రక్తాన్ని మోసుకొని వెళ్తుంది? ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. పుప్పూస సిర, పుప్పూస ధమనియ, అల్వియోలా, బృహద్దమనియ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. దీన్ని అపరిశుభ్రమైన రక్తం అనేది ఎక్కడ ఉంటుంది? పుప్పూస సిరలోన, పుప్పూస ధమనిలోన, ఆల్వియోలోన, బృహద్దమనియ అని. దాని ఆప్షన్ వచ్చేసరికి పుప్పూస ధమని. అపరిశుభ్రమైన రక్తాన్ని మోసుకు వెళ్ళేది పుప్పూస ధమని. ధమనుల్లో మంచి రక్తం ఉంటుంది కానీ పుప్పూస ధమనిలో అపరిశుభ్రమైన రక్తం ఉంటుంది. సిరలో చెడు రక్తం ఉంటుంది కానీ పుప్పూస సిరలో మంచి రక్తం ఉంటుంది. అదే ఆ రెండింటికి తేడా ఒకసారి చూసుకోగలరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రసరణ వ్యవస్థ కోసం నిజం కానిది ఏది అని అడుగుతున్నాడు. రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. ఒకరిలో 6.8 లీటర్ రక్తం ఉంటుంది. లాస్ట్ బిట్ మనం చూసాం. ఆర్బీసీ యొక్క జీవితకాలం అంటే ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం 115-120 రోజులు. అది కూడా రైటే. ఈ ఎలిమినేషన్ మెథడ్లో ఇలాంటి క్వశ్చన్స్ చేయాలి. ఈ శరీర బరువులో 17-18% ఉంటుంది. ఇదే రాంగ్ ఆన్సర్. అంటే మనకి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అదే అవుతుంది. ప్రసరణ వ్యవస్థను నిజం కానిది ఏది? ఇలాంటి క్వశ్చన్స్ కూడా వదులుతారు. నిజమైనది ఏదా, నిజం కానిది ఏదా అనేది క్లారిటీగా క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ చేయండి. దీని యొక్క ఆన్సర్ అయితే మాత్రం ఇది శరీర బరువులో 17-18% ఉంటుంది అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రక్తంలో తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయి? ప్రోటీన్ రవాణా చేస్తుందా, హెమోగ్లోబిన్ సరఫరా చేస్తాయా, ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయా, లేదా రక్తం గట్ట కట్టడంలో సహాయపడతాయా అని అడుగుతున్నాడు. ఇందాక చెప్పాను కదా, ఇవి దేని కింద పనిచేస్తే మనకి సైనికులుగా పనిచేస్తాయి అంటే ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి అనేది ఆన్సర్. దాని తర్వాత క్వశ్చన్ చూసినట్టయితే ఏరోబిక్ శ్వాసక్రియ అంటే ఏంటి? ఏరోబిక్ శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ లేకుండా చేసే శ్వాసక్రియ, ఆక్సిజన్ సమక్షంలో చేసే శ్వాసక్రియ, లేదా చర్మం ద్వారా చేసే శ్వాసక్రియ, లేదా మొప్పల ద్వారా చేసే శ్వాసక్రియ అని అడుగుతున్నాడు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి మీరు చేస్తున్నారు కదా ఆన్సర్స్, దీని యొక్క ఆన్సర్ ఆక్సిజన్ సమక్షంలో చేసే శ్వాసక్రియనే మనం ఏరోబిక్ శ్వాసక్రియ అని చెప్పేసి అంటారు. ఇది మొత్తానికి ఈ యొక్క వీడియోకి ఇదే లాస్ట్ క్వశ్చన్ అండి. బ్లడ్ గ్రూప్ సిస్టమ్లో ఎవరు కనిపెట్టారు, ఎవరు కనుగొన్నారు అంటే కాలర్, హిల్మన్, ల్యాండ్ స్టీనర్ ఆర్ ఎడ్వర్డ్ జెన్నర్ అని అడుగుతున్నారు. మీ అందరికీ తెలిసిందే, ల్యాండ్ స్టీనర్ అనే వ్యక్తి ఈ యొక్క బ్లడ్ గ్రూప్ సిస్టమ్ని కనిపెట్టడం అనేది జరిగింది. ఈరోజు ఈ 25 క్వశ్చన్స్ అనేవి ప్రసరణ వ్యవస్థ మీద తీసుకోవడం అనేది జరిగింది. ఇది జనరల్ సైన్స్కి సంబంధించింది. ఈ జనరల్ సైన్స్ అనేది మనకి ఈ యొక్క టీఎస్సీ ఎగ్జామ్లో ఉంది, అదేవిధంగా కోర్ట్ ఎగ్జామ్స్లో వస్తుంది, అదేవిధంగా ఆర్ఆర్బీకి సంబంధించి గ్రూప్ డి, ఏఎల్పి ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇందులో సింపుల్ నుండి కాంప్లెక్స్ బిట్స్ దాకా ప్రతి బిట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు. నీడ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీన్ని షేర్ చేయగలరు. ఈ యొక్క వీడియోస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళి చదవలేకపోతున్నారో అలాంటి వాళ్ళ కోసం వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో, అదేవిధంగా మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉన్నట్లయితే మీ యొక్క ఎక్కడ దాకా మీరు చదివారు అనే విషయాన్ని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి.